మీకు అర్థమవుతుంది ఆ సమాజంలో శ్రీకృష్ణుడు ఏమి సందేశం ఇవ్వబోతున్నాడు ప్రపంచంలో. 1949లో దేశంలో భారత రాజ్యాంగం ఆమోదించబడింది. భారత రాజ్యాంగం ఎవరు రాశారంటే అంబేద్కర్ పేరు చెప్తారు. నేనేమంటే అంబేద్కర్తో పాటు 290 మంది రాజ్యాంగ కర్తలు రూపొందించిన ఆ యొక్క పుస్తకంలో ఒక బొమ్మ ఏముంటుందో తెలిసిన, ఒక బొమ్మ రాముడు లక్ష్మణుడు సీత లంకను గెలిచి అయోధ్యకు వస్తున్న బొమ్మ కనిపిస్తుంది భారత రాజ్యాంగంలో. ఇంకొక బొమ్మ ఏముంటుందో తెలిసిన, శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న చిత్రం ఉంటుంది. ఇదేంటంటే భారత రాజ్యాంగంలో ఎందుకు 1000 సంవత్సరాల క్రితం బొమ్మలు ఎందుకున్నాయి అంటే ఎక్కడ స్వేచ్ఛ లేదో, ఎక్కడ సమానత్వం లేదు, ఎక్కడైతే ఋషులు మునులు ప్రజలు హింసించబడ్డారో, ఎవరి హక్కులు భంగమైనయో, ఎవరి కారణంగా ఆడవాళ్ళు కిడ్నాప్ గురవుతున్నారో అట్లాంటి చోట రాముడు అవతరించి ఆ యొక్క మానవ హక్కులు కాపాడడం కోసం రావణుని చంపి మానవ హక్కుల్ని పౌర హక్కుల్ని కాపాడినటువంటి రాముడు పుట్టినటువంటి దేశం నా భారతదేశం. ఇది భారత రాజ్యాంగంలో రాయబడింది.